హలో హలో ఫ్రెండ్స్, చూసారా ఏంటిది? పారిజాతం చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది చూసారా. నేను ఈ సీడ్తో పెట్టాను అనమాట. 7 months అవుతుంది సీడ్ పెట్టి. ఇదిగోండి మొదలు చూసారా. దీనిలోనే మళ్ళీ ఆధిపత్యం చెలాయించడానికి తులసి మొక్క, ఇగో మిర్చి చూడండి, ఈ ఒక మోడల్ అనమాట. కాయలు మిర్చి మొగ్గ కూడా దీనిలోనే వచ్చింది. ఇదిగోండి ఎంత ఒక్క సీడ్ వేసా. 7 months ఇప్పటికి చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది. ఈరోజు మా శివయ్యకి 3 ఫ్లవర్స్ రాలిపోతేనే, భూమిని తాకిన ఫ్లవరే మన దేవుళ్ళకి పెట్టాలి కదండి. పారిజాతం ఫ్లవర్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అయితే ఫ్లవరింగ్ వచ్చింది, దేవుడికి పెట్టాను. ఫ్లవర్స్ తీయాల్సింది తీయలేదు, అంతా కూడా చక్కగా ఫ్లవరింగ్ వచ్చిందనమాట. ఇలా సీడ్స్తో పెంచుకుని పెద్ద చేసుకుని ఫ్లవరింగ్ అయినా కాయలైనా వచ్చినప్పుడు మనం ఎంతో ఆనందపడతాం కదా. ఇది నోని ఫ్రూట్ అండి. ఇది కూడా అంతే, సేమ్ 7 months చిన్న మొక్క ఒకళ్ళు ఇస్తే పెట్టాను అనమాట. ఇవ్వండి, ఇది స్వీట్ ఎక్కువ ఉంటుందేమో. చీమలు చూసారా ఎలా ఇదవుతా ఉన్నాయో. ఇవి ఇక్కడ ఒక ఫ్రూట్ వస్తుంది, మళ్ళీ ఇగోండి ఇటు పక్క ఫ్రూట్ వచ్చింది, ఇదిగో పైన ఫ్రూట్స్ వస్తున్నాయి. అంతా కూడా నేనంటే ఆకులు తీయలేదులేండి, ఎక్కువ శాతం అట్టనే ఉంచేసాను. ఇలాగ అనిపిస్తుందా మీకు? కాదండి, చిలకమ్మకు పువ్వు.